సార్ ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ మహాసభలో కూడా కేసీఆర్ గారు కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని మాట్లాడినారు కదా. ఈ నేపథ్యంలో అయినా గానీ వరుసగా ఈ చావులు చూస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ తరఫున వీటిని మీరు ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్తారు? ఈ ప్రభుత్వ నియంతృత్వ పోకడకి ఇది పరాకాష్ట. ప్రజాస్వామ్యంలో సమస్యలు ఉంటాయి. బాధితులైనటువంటి ప్రజలకు నోరు లేనప్పుడు వారి తరఫున మాట్లాడేటువంటి మేధావి వర్గం ఒకటి ఉంటుంది. వాళ్ళను మాట్లాడనివ్వం, మాట్లాడినటువంటి వాళ్ళను బతకనివ్వం, సంపద పేరిట అరాచకం చేస్తాం, ఎదురు ప్రశ్నిస్తే చంపేస్తాం అనేటువంటి వైఖరి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. అందుకనే మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు పోయిన నెలలో జరిగినటువంటి ఎలకతుర్తి సభ సందర్భంగా 10 లక్షల మంది ప్రజల సమక్షంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కగారు చర్యను ఆపండి, చర్చలకు పిలువండి, సమస్యలకు పరిష్కారాలు వెతకండి, ఆ తదనంతరం ప్రభుత్వం అనుకున్నటువంటి పనులు చేసుకోమని కూడా సూచన చేయడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు వినే, చర్చించే, ప్రశ్నించే వాళ్ళ గొంతుకను అర్థం చేసుకునేటువంటి సంస్కారం లేదు కాబట్టి అరాచకానికి పాల్పడతా ఉన్నది. శరపరంపరగా గడచిన కొన్ని రోజులుగా పేపర్ చూస్తే రక్తం గారని రోజు, మనుషుల ప్రాణాలు పోలేనటువంటి రోజు వచ్చింది అని అంటే ఇది ప్రజాస్వామ్యమా అరాచకమా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతా ఉన్నది. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా కూడా భేషజానికి పోకుండా, పట్టుదలకు పోకుండా సమస్య తీవ్రతను, ప్రజల ఆక్రందనను అర్థం చేసుకొని చర్చలకు పిలవాలి, సమస్యను పరిష్కరించాలి. దేశ అవసరాలకు సంబంధించినటువంటి వనరులను ఉపయోగించుకోదలుచుకుంటే ఆ ప్రాంతాన్ని నమ్మి తరతరాలుగా బతుకుతున్నటువంటి వాళ్ళ వాటా ఏంటి, వాళ్ళ హక్కుల రక్షణ ఏంటి, వాళ్ళ వసతుల కల్పన ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు ఏంటి అనే దాని విషయంలో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఉండాలి. అంతేగాని అన్నిటికీ మేము రాజ్యం అధికారం మా చేతిలో ఉంది అంటే మీకు రాజ్యం అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలను చంపడం కోసం అధికారం ఇవ్వలేదనేటువంటి వాస్తవాన్ని, ఆ ఇంగితాన్ని ప్రభుత్వం కోల్పోకూడదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ముమ్మాటికి జరుగుతున్నటువంటి దారుణ మారణ కాండను ఖండిస్తా ఉన్నాం. దీని మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తాం. సార్, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ సెషన్ ను ఈ కగార్ ఆపరేషన్ నిలిపేయాలనే టాపిక్ మీద నిర్వహించడానికి డిమాండ్ చేస్తారా? ఇది అమ్మ దున్నపోతు మీద వానబడ్డట్టున్నది ఈ ప్రభుత్వ పరిపాలన. వాళ్ళు శాసనసభలు జరిపినా, శాసన మండలి సభలు జరిపినా వాళ్ళు అనుకున్న 4-5 అంశాల మీద చర్చ పెడుతున్నారు తప్ప ప్రజా సమస్యల మీద మేము డిమాండ్ చేసినా కూడా చర్చించేటువంటి సంస్కారం కానీ, ఆ శక్తి కానీ, ఆ యుక్తి కానీ, ఆ దక్షత కానీ, ఆ దిశ కానీ, ఆ దశ కానీ ఈ పాలకులకు లేదు. గతంలో మావోయిస్టులకు అనుకూలంగానే కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఇంత పొడుగ్గా చంపుతూ పోతే మావోయిజం నిజంగానే అంతం అవుతుందా అంటే ఒక రాజకీయ నాయకులుగా మీరేం చెప్తారు? అమ్మా, మావోయిజం అనేది ఒక శాశ్వతమైనటువంటి విధానం. ఇవి ఎప్పుడు పరిష్కారం అవుతాయంటే సమస్యలు లేని సమాజాన్ని పాలకులు నిర్మించగలిగినప్పుడు, ఆవిష్కరించబడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి చిత్తశుద్ధి పాలక వర్గాలకు లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లలో ఎప్పుడన్నా సమస్యలు లేని సమాజాన్ని మనం చూసినామా అంటే సమాజంలో సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకలు ఉంటుంది. ఆ ప్రశ్నించే గొంతుక రూపమే మావోయిజం.